वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्री परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते। सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः। युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते। सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः। युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते। सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा అత్యంత ఉన్నతమైనటువంటి శుద్ధ సత్వం అనేటువంటి దాంట్లోకి తీసుకెళ్ళి అప్పుడు మన యొక్క బుద్ధిని బలవంతంగా చేసి బలయుతంగా చేసి దాని యొక్క ఆజ్ఞతో మనస్సుని అధీనంలోకి తెచ్చుకునే విధంగా పరమాత్మ చేసేటువంటి అనుగ్రహం పొంది మనం ఆ విధంగా ఆత్మలో ఉండేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని చూడడం జరిగింది. మూడోది, మన యొక్క హృదయంలో వాసనా మాలిన్యం అంటే గత జన్మల్లో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మన దగ్గర ఉండడానికి వీల్లేదు. యోగ మార్గంలో నువ్వు వెడుతున్నావు కనుక నీవు యోగ మార్గంలో ఉత్తరాభిముఖంగా పైకి ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు నాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా దగ్ధమైపోయి ఆ విధంగా నువ్వు పరిశుద్ధులు అవుతావు. కాబట్టి అటువంటి వాసనలు మలినాలు ఏమీ లేని హృదయంలో ఉండడం, తర్వాత పాపాలు చేసినటువంటి దోషం ఏం లేకుండా ఉండడం, అంటే పాపపుణ్యాలు రెండూ కూడా లయించిపోవాలి. అప్పుడు ఏ విధమైనటువంటి బ్యాలెన్స్ లేని పరిస్థితిలోకి మనం రావాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ మన దగ్గరికి తీసుకునే అవకాశం. ఎందుకని అంటే అదేంటి గురువుగారు, పుణ్యం చేశాం కదా, పుణ్యం ఉంటే మాత్రం ఏమైందనే సందేహం మనకు కలగచ్చు. అయితే పుణ్యం చేశాం బాగానే ఉంది, ఓకే, పాపం చేయలే, అంత పుణ్యమే చేశాం. మరి ఆ పుణ్యం చేసిన ఫలితాన్ని కూడా నువ్వు అనుభవించాలి కదా. స్వర్గానికి వెళ్ళాలి, కొన్నాళ్ళు అక్కడ ఉండాలి 5 స్టార్ హోటల్లో, తర్వాత మళ్ళీ కిందకి రావాల్సిందే. కాబట్టి కేవలం పుణ్యం చేస్తున్నాను కాబట్టి నాకు జన్మ లేకుండా చేయమని అడిగే అవకాశం లేదు. కాబట్టి పాప పుణ్యములు రెండూ కూడా ఉండడానికి వీల్లేదు, నిశ్శేషంగా అందుకు అయిపోవాలి. అందుకోసమే వాసనాక్షయం, ఏ విధమైన వాసన ఉండడానికి వీల్లేదు మన దగ్గర. వాసనలు అంటే పూర్వజన్మ నుంచి మిగిలిపోయినటువంటి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని వాసనలు అంటారు. ఇవి లేకుండా ఎవడైతే చేస్తున్నాడో వాడికి కలిగేటువంటి లాభం ఏమిటంటే, మనందరం కూడా సుఖం కోసం పరిగెడుతూ ఉంటే
ఆ ఆత్మ నుంచి వచ్చేటువంటి సుఖం ఏదైతే ఉందో అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. సో ఆ విధంగా నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇక్కడ నీ లోపలే ఆ సుఖం నీకు దొరుకుతోంది. పరమాత్మ నుంచి వచ్చేటువంటి అనుగ్రహం నీకు సుఖ రూపంలో, పరమశాంతి రూపంలో అది నీకు లభ్యం అవుతోంది అనేటువంటి తేడాన్ని నిన్న మనం చూడటం జరిగింది. అయిపోయిన తర్వాత ఇవాళ వచ్చేటప్పటికి ఆ విధంగా ఆత్మధ్యానపరుడైనటువంటి నిర్మల చిత్తుడు అంటే ఏ విధమైనటువంటి మలినము లేనటువంటి చిత్తుడికి కలిగేటువంటి ఫలితాలు ఏమిటో మళ్ళీ మనకి చెప్తున్నాడు. దానిలో ఈరోజు 28వ శ్లోకానికి మనం టీకా తాత్పర్యం చూద్దాం. ఏవం ఈ ప్రకారముగా సదా ఎల్లప్పుడూ ఆత్మానం మనస్సును యుంగ్నన్ ఆత్మయందు నిలుపుతూ విగత కల్మష దోషరహితుడగు యోగి సుఖేన సులభముగా బ్రహ్మ సంస్పర్శం బ్రహ్మానుకుంటూ పరిగెడుతుంటే పరమాత్మ అనుగ్రహంతో ఆ సుఖం ఏదో మన్న వెతుక్కుంటూ వస్తుంది. పైగా ఈ సుఖం ఎట్లాంటిది అంటే అక్షయ సుఖం, ఎల్లప్పుడూ ఉండేటువంటి సుఖం. బయట ప్రపంచంలో మనం పొందుతున్న సుఖాలన్నీ కూడా క్షణికములు, అవునా కాదా? కొంతసేపు ఉంటే ఆ సంతోషం లేదు, తర్వాత ఆ సుఖం దుఃఖం మన లాభం కలిగితే కొంతకాలం ఉంటుంది, కొంతకాలం తర్వాత లేదు. కానీ అక్కడ దొరికేటువంటి లాభం మిగతా ప్రపంచంలో దొరికే ఏ లాభాల కన్నా కూడా చాలా తక్కువైందనే విషయం నీకు తెలుస్తుంది. అట్లాగే బయట ప్రపంచంలో నువ్వు పొందున్నటువంటి ఇంద్రియాల ద్వారా పొందుతున్న సుఖాలన్నిటికన్నా కూడా ఈ ఆత్మలో నీకు పరమాత్మ యొక్క అనుగ్రహంతో దొరికేటువంటి సుఖం అత్యంత గొప్పదైన విషయం నీకు తెలుస్తుంది. దాని నుంచి వెనక్కి రావాలనే అభిప్రాయం కూడా నీకు కలగదు. అది అందులో ఉన్నటువంటి గొప్ప రహస్యం. సో ఈ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనసుని ఎల్లప్పుడూ ఆత్మయందు నిలిపేటువంటి దోషరహితుడగు యోగి అంటే విగత కల్మష అంటే ఏ విధమైన కల్మషాలు లేవు. మనం ఎప్పటి నుంచి భగవద్గీత మొదటి నుంచి మాట్లాడుకుంటున్నది ఒకటే ఒక విషయం, గట్టిగా గుర్తుపెట్టుకోండి. మన మనస్సు పరిశుభ్రంగా ఉండాలి, కల్మషాలు ఏమీ ఉండడానికి వీల్లేదు. అనగా గత జన్మల్లో చేసుకున్నటువంటి పాపపుణ్యాలు కానీ, గత జన్మల నుంచి తెచ్చుకున్న తీరని కోరికలు కానీ, తర్వాత వాటి నుంచి వచ్చే పాపపుణ్యాలు కానీ, వీటన్నిటినీ మొత్తం నిన్న ఇళ్ళు ఎగ్జాంపుల్ పెట్టాం. పాడుపెట్టిన ఇల్లు చేరినప్పుడు అందులో పాములు తేళ్ళు అన్నీ చేరుతూ ఉంటాయి, వాటిని నువ్వు శుభ్రం చేసుకుంటే కానీ మళ్ళీ నివాసయోగ్యం కాదురా నాయనా అని చెప్పాడు. ఆ విధంగా మన మనస్సు కొన్ని జన్మల నుంచి ఎన్నో రకాల వాసనలతో ఈ పాములు తేళ్ళు ఇవన్నీ చేరిపోయి దోషభూయిష్టంగా ఉన్నది. కాబట్టి నీవు ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా వాటన్నిటిని వెళ్ళగొట్టి శుభ్రం చేసుకుని కల్మషరహితంగా నువ్వు చేసుకున్నప్పుడు పరమాత్మ వచ్చి అందులో ఉండేటువంటి అవకాశం ఉంది. ఏ విధమైన దోషం ఉన్నా ఆయన రాడు. తర్వాత మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మన లోపల గనక దోషాలు ఉంటే ఈ చిత్తం ఏదైతే ప్రయత్నం చేస్తోందో మన మనస్సు, దానికి ఆ పరమాత్మ యొక్క అనుభూతి రాదు. ఎందుకని నువ్వు ఖచ్చితంగా కూర్చున్నప్పుడు ఏదో విషయానికి నేను లాక్కెడుతూ ఉంటుంది. అప్పుడు ఏమైపోయింది, ఆ ఏకాగ్రమైన మనసు ఆ పక్కకి వెళ్ళిపోవడం మూలంగా నువ్వు మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తున్నావు. సో ఈ విధమైనటువంటి ప్రమాదం నుంచి దూరం అవ్వాలనుకుంటే నువ్వు విగత కల్మషుడుగా అవ్వాలని చెప్తున్నాడు. ఏమిటా విగత కల్మషుడు అంటే మనసులో గల పాపములను, దుర్గుణములను, కామక్రోధాలని పోగొట్టుకోవాలి. కొరత దిష్టి అంతా చదివాడు. సో నేను కల్మషరహితుడు అన్నాను అంటే ఇవన్నీ కలిపితే వచ్చేటువంటి మలినం ఏదైతే ఉందో అది కల్మషం, అది లేకుండా ఉండాలి. రెండోది మనస్సుని నిరంతరం ఆత్మయందు లయింపజేయాలి. ఇప్పుడు మనం యోగ సాధనలో చేస్తున్న ప్రయత్నం అదే కదా. ఎంతసేపు మనస్సును తీసుకువెళ్ళి పరమాత్మలో కూర్చోబెట్టడానికే ప్రయత్నం చేస్తున్నాం. దానికి రెండు విధాలైనటువంటి ఆటంకాలు మనం ఎదుర్కొంటున్నాం. ఒకటి, పూర్వజన్మలో ఉన్నటువంటి కల్మషాలు మనకి దోవలో వస్తున్నాయి అడ్డంగా, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే పూర్తిగా అవి మనకి లయించిపోయిన పరిస్థితి ఇంకా వచ్చిందో లేదో తెలియదు. నీకు ఒక ఆటంకం ఏర్పడుతోందంటే మన మనసు అటు వెళ్ళిందని అర్థం, ఇంకా అందులో అనుమానం లేదు. అర్థమైందా? రెండోది, చేస్తానికి ప్రయత్నం చేసినప్పుడు మనసు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బయటకు వెడుతుంది. చూస్తేనేమో వెనక వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది, లేదంటే ఇప్పుడైతే పరిగెడుతూ ఉంటుంది. సో ఈ రెండిటి పట్ల నువ్వు జాగ్రత్త పడాలి. పడినప్పుడు మాత్రమే
ప్రయత్నపూర్వకంగా నువ్వు ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు నీ యొక్క మనస్సు కొంతకాలానికి ఆ పరమాత్మ యొక్క దృష్టిలోకి వెళ్ళి అక్కడ లయించిపోయి పశ్యన్ అంటే అక్కడ పరమాత్మ స్వరూపాన్ని వాడు అనుభవించే పరిస్థితి, చూడడం కాదది, అనుభవించే పరిస్థితి. అంటే ఆయన యొక్క ఉనికి ఏ విధంగా ఉందనేది మనకు తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఒకసారి ఆ స్థితి కనుక కలిగితే ఈ బయట నుంచి వచ్చేటువంటి ప్రలోభాల పట్ల మన యొక్క మనసు ఎప్పటికీ కూడా అది ప్రలోభానికి లోను కాదు. ఆ విధంగా జరుగుతుందనే విషయాన్ని మనం చూడడం జరిగింది. ఎందుకంటే పరమాత్మ యొక్క సంస్పర్శ ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ నిజానికి ఒక ఆకారంగా కనపడే ఒక అవకాశం లేదు. మనం మాట్లాడుతున్న పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, అచంచలుడు, తర్వాత అచలుడు, ఇతర సర్వవ్యాపి, ఇటువంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఆది అంతము లేనటువంటి వాడు అది పరమాత్మ. మామూలుగా మనం మాట్లాడుతున్నటువంటి దేవతా స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనలోంచి వచ్చినటువంటి ప్రతిరూపాలు, వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకని కృష్ణావతారానికి వచ్చిన తర్వాత కృష్ణస్వామి అన్ని విధాలా ఎంతో గొప్పవాడు, సాక్షాత్తు పరమేశ్వర సృష్టి ఆయన అవతారం అయినప్పటికీ ఆ శరీరాన్ని వదిలేయాల్సి వచ్చింది. అర్థమైందా? అలాగే రాములు వారు వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు, సాక్షాత్తు పరమాత్మ యొక్క వ్యక్తమైనటువంటి పరమాత్మ వాళ్ళు, ఒక స్వరూపంతో వ్యక్తమైనటువంటి వాళ్ళు. అవ్యక్త పరమాత్మ ఎప్పుడు అలా ఉంటాడు. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది అవ్యక్త పరమాత్మ గురించి. అంటే అది అన్నిటిలోనూ ఉన్నది, బీజ రూపంలో అన్నిటిలోనూ ఉన్నది, అందరూ ఆయనలోనే ఉన్నారు. సో ఈ రహస్యం తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ పరమాత్మ యొక్క ఉనికి మనకి ఏ విధంగా తెలుస్తుందంటే కేవలం నీ శరీరం లోపల నీకు ఆ బ్రహ్మస్థానంలో ఆయన యొక్క స్పర్శ. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకుమయ్యా కోనేటిరాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. కేవలం ఆ పరమాత్మ యొక్క పొడ మాత్రం నీకు తెలుస్తుంది. యాక్చువల్గా సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. ఈ సంకీర్తన మన గురువుగారి దగ్గర నేను ఒకసారి పాడి వినిపించినప్పుడు ఆయన కళ్ళమ్మటువంటి అశ్రుధారలు, సంతోష బాష్పాతిరేకములు ఎన్ని కారిపోయినాయి. ఏంటంటే పరమాత్మను గురించినటువంటి వర్ణన, ఆ విశేషం ఆ పొడనే మాటలో చెప్పాడు అన్నమయ్య. ఎంత గొప్ప విశేషం ఆయన, అది నిజమైనటువంటి అంటే అనుభవం పొందినవాడు చెప్పినటువంటి మాట అది అని చెప్పి ఆయన చాలా సంతోషపడ్డారు. సో భగవంతుడిని తెలుసుకోవడం అంటే కేవలం ఆయన యొక్క స్పర్శని, ఆ అనుభూతి పొడ నీకు తెలుస్తుంది తప్ప అంతకన్నా ఇతరత్రంగా ఏం తెలిసే అవకాశం లేదు. అది తెలియడం వల్ల ఏం జరుగుతుందంటే అది ఎక్కడుందనంటావు, అన్ని చోట్ల ఉంది. కానీ నీకు అక్కడ ఆయన నిజస్థానానికి నీ యొక్క జీవుడిని పైకి తీసుకువెళ్ళినప్పుడు ఈ ఇద్దరు సంయోగంతో అక్కడ ఆయన పొడ నీకు తెలుస్తుంది. మామూలుగా ఆయనకి ఇది లేదు, శుద్ధ చైతన్యం ఏం ఉండదు. ఎప్పుడైతే జీవుడు వెళ్ళి అక్కడ కలుస్తున్నాడో అక్కడ ఒక చలనం వస్తుంది. సో ఆ విధంగా నీవు ఆ పొడని తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. సో ఈ స్థితి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ స్థితిలో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇంకా ప్రపంచంలో నువ్వు 10 కోట్లు కాదు 1000 కోట్లు ఇస్తానన్నా కూడా నువ్వు యువతలకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఏమీ చేయకుండా కూర్చుంటేనే ఆయన వచ్చి నిన్ను ఆనందింపజేసి లయింపజేసి రమిస్తున్నాడు నీతో. ఇంకా నీకు ఈ ప్రపంచంలో ఈ కోరికలు ఎందుకు రయ్యా ఉండవు. వీటి యొక్క అదేమిటి మన క్షణకాలం పాటు అశ్చరత్వం నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇది అశ్చరం, ఇది ఉండేది కాదు. కాబట్టి దీని పట్ల నాకు ఇష్టం లేదనేటువంటి విషయాన్ని నీకై నీవు ఒప్పుకునే పరిస్థితి. అర్థమైందా? అటువంటి స్థితికి పెడతాడని చెప్పి తర్వాత ఇక్కడ ఏమిటి జరుగుతోందయ్యా అనంటే విగత కల్మష అనే దాని గురించి ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే ఇది కారణం. ఏ విధమైనటువంటి కల్మషం మన చిత్తంలో మిగిలి ఉన్నా అటువంటి అపరిశుభ్రపు పరిధిలోకి పరమాత్మ రాడు. ఎందుకంటే ఆయన మంచిగా శుభ్రంగా ఉంటేనే ఆయన వస్తాడు. తరువాత
అపరిశుభ్రంగా ఉన్నటువంటి చిత్తానికి ఆయన్ని అంటుకునేటువంటి సుదంటి రాయి అంటుకునేటువంటి అవకాశం రాదు. ఎందుకని? ఇనుముకు ఎంతకాలం అయితే తుప్పు ఉంటుందో సుదంటి రాయి అంటుకోద్దని కదా. సో ఇప్పుడు తుప్పు పట్టిన ఇనుము మన మనస్సు. అక్కడ పరమాత్మ రెడీగా కూర్చున్నాడు, కానీ ఇది అట్రాక్ట్ అవ్వదు. సో రెండుగా ఆయన ఇక్కడికి రాడు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు. కాబట్టి ఏమిటి కావాలి? విగత కల్మష. అకల్మషం అంటాడు ఇంకో చోట. కల్మషం అనేది లేకుండా ఉండాలి. కానీ ఈరోజు మనం అందరం కల్మష చిత్తులమే. ఎందుకంటే మామూలుగా కల్మషం లేకుండా ఉండాలనుకుంటే 3 రకాలైనటువంటి లక్షణాలు మనలో ఉండాలి. దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనసులో ఏం ఆలోచన చేస్తున్నావో, నోటితో ఏం మాట్లాడుతున్నావో, చేత్తో ఏం చేస్తున్నావో 3 ఒకే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు, నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనందరం కల్మష చిత్తులమా, విగత కల్మషలమా? సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏమిటంటే ఈ విధమైనటువంటి 3 రకాలుగా ప్రవర్తించే విధానాన్ని మానేయాలి. నిజం మాట్లాడు. ఒక్కొక్క పరిస్థితిలో నిజం చెప్పడం కొద్దిగా అవతల వారికి కష్టంగా అనిపించవచ్చు, లేక మనకి బాధాకరంగా ఉండొచ్చు. అయినప్పటికీ వీలైనంత నెమ్మదిగా అయినా సరే నిజాన్నే చెప్పు, అబద్ధం ఆడద్దు. ఎందుకని? నీవు నిజం చెప్తే నిన్ను మెచ్చేది భగవంతుడు. ఎదురుకుండా ఉన్నాయని మెచ్చినా మెచ్చకపోయినా నష్టం లేదు. అర్థమైందా? అది. సో ఆ విధంగా చెయ్యాలని చెప్తున్నాడు. కాబట్టి ఏమిటి కావాలయ్యా మనకి? ఆత్మయందు మనం కలవాలనుకుంటే మనకు కావాల్సిన ఏమిటి? వాసనారాహిత్యము, తర్వాత ఆత్మచింతన. ఎల్లప్పుడూ పరమాత్మ. ఖాళీ దొరికితే వెళ్ళిపోయి కూర్చో, పరమాత్మతో లయింపటానికి ప్రయత్నించేయి. మనసు అడ్డం పడుతూ ఉంటుంది, దాన్ని నెమ్మదిగా సంజాయించుకో, దోవకు తీసుకురా. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళు. అలా చేరితే అటువంటి వాడికి బ్రహ్మ సంస్పర్శనం అనగా బ్రహ్మ అనుభూతి వాడికి కలుగుతుంది. ఇందాకనే మనవి చేశాను. నీవు అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఆ పొడ నీకు తెలుస్తుంది. దాని నుంచి వచ్చేటువంటి ఆనందము, పరమశాంతి ఏదైతే ఉందో అది నేను కట్టిపడేస్తుంది. నువ్వు ఈ కిందకి రాదలుచుకోలేవు, నువ్వు రాలేవు కిందకి. ఎల్లప్పుడూ అక్కడే ఉండిపోవడానికే నువ్వు చాలా ఇష్టపడుతూ ఉంటావు. అందుకోసమని వాడికి చాలా ముందుకు వెళ్ళిన స్థితిలోకి వచ్చేప్పటికీ సంపూర్ణంగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పరమాత్మతో లయించిపోయి ఉండడం తప్ప ప్రపంచంలో ఏ విషయం పట్ల అతనికి ఆసక్తి ఉండదు. ఇంద్రియాలు కూడా పనిచేయవు, మనస్సు పనిచేయదు. మనసు వెళ్ళిపోయే పరమాత్మలో ఉండిపోతుంది. అది ఎక్కడికి ఉరుకులాడే పని లేదు, వేరే ఆలోచనలు వచ్చే సంగతి అంతకన్నా లేదు. కాబట్టి అది ఎప్పుడూ నిష్కల్మషంగా అక్కడే ఉండిపోతుంది. అది స్థితి కలుగుతుంది. అది బ్రహ్మ సంస్పర్శనం జరగడం అంటే ఆ పరమాత్మ యొక్క అనుభవం మనకు కలుగుతుంది. తరువాత ఇందులో ఉన్నటువంటి ఇంకొక రహస్యం ఏమిటంటే ఎప్పుడైతే బ్రహ్మ సంస్పర్శనం మనకు జరుగుతుందో నీవు బ్రహ్మాకారంగా మారిపోయే అవకాశం. అర్థమైందా? ఏ విధంగా అనుకుంటే ఉదాహరణ తీసుకుందాం. మామూలుగా పురుగు ఉంటుంది, కీటకం. దానికి సీతాకోక చిలుకవ్వాలనే కోరుకుంటుంది. అది ఏం చేస్తుంది? ఒక మన మట్టితో గూడు కట్టేసుకుని తిరుగుతూ దాని లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. నేను చిలకవ్వాలి, సీతాకోక చిలకవాలి, సీతాకోక చిలకవాలి అనుకుంటూ ఉంటుంది. అదొకటి దాని కోరిక. కొంతకాలం అయ్యేటప్పటికి ఈ కీటకం సీతాకోక చిలకగా మారి అది పగలగొట్టుకుని బయటకు వస్తుంది. కాబట్టి నీ యొక్క మనస్సుకి అంత శక్తి ఉన్నది. నీవు బ్రహ్మం పొందాలి, నేను బ్రహ్మస్థానంలో ఉండాలి, బ్రహ్మతో లయించిపోవాలి, బ్రహ్మ సంపర్కం నాకు కోరుకున్న తర్వాత నీవు ఆటోమేటిక్గా అది ఎలా సీతాకోక చిలకైందో నీవు కూడా బ్రహ్మంగానే మారిపోతావు. అప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు బతుకుతున్నప్పటికీ ఆ ధ్యాసలోనే, ఆ స్పృహలోనే ఉంటావు. అక్కడ యాదయ్య మంచివాడు కాదు, బాబా కనకయ్య మంచివాడు, పుట్ట కనకయ్య తెలివిగలవాడు, వాడు వంకరగా మాట్లాడతాడు, ఇటువంటి తేడాలు నాకు రాకూడదు. అందరినీ సమాన దృష్టి. ఎందుకని? ఈ ముగ్గురులోనూ ఉన్నది పరమాత్మే, అది నాయందు ఉన్నది. కాబట్టి వీళ్ళని ఆత్మదృష్టితో చూసేటువంటి అలవాటు వస్తుంది. అంతకుముందు చెప్పుకున్నాం మనం, మనుషులు మామూలుగా 3 రకాల స్థాయిల్లో దృష్టి పెడుతూ ఉంటారు. దేహ దృష్టి అంటే వీడు అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, బాగున్నాడు. వీడి నేను నల్లగా ఉన్నాడు, ముఖం చూస్తే బాగులేదు, 2వ రకం. ఈ
కేవలం స్థూల దృష్టి. ఇది కాకుండా మనోదృష్టి, చాలా వీడు మంచివాడరా, సేవ చేస్తాడు, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, వినయం ఉన్నది, వీడికి నమ్మకంగా పనిచేస్తాడు, ఇటువంటి లక్షణాలను చూస్తాం. అది మనోదృష్టితో చూడటం. మూడోది, అసలు ఈ ముగ్గురు పోయినారు, వీళ్ళెంత ఏమీ లేదు, కేవలం అవన్నీ ఉన్న ఆత్మే కదా, శరీరం తొడుగు వేసుకుని ఉన్నారు పైన, ఆ తొడుగు నాకు ఉంది, కానీ నేను పరమాత్మ స్వరూపాన్ని అనే జ్ఞానం నాకు ఆల్రెడీ కనిగింది, నేను దానిలో ఉంటున్నాను, కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఆత్మగానే కనపడతాయి. సో ఈ స్థాయిలోకి మానవుడు ఎదగాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొంది తాను కూడా బ్రహ్మంగా మారిపోయే అవకాశం వస్తుంది అని చెప్పిన తర్వాత ఈ విధంగా ఇక ఆ విధంగా కలిగేటువంటి సుఖం ఏదైతే ఉందో 2 రకాలుగా చెప్తున్నాడు. దాన్ని భూమా అంటారు. ఈ భూమా అంటే ఏమిటంటే ఎల్లప్పుడూ పరమాత్మ దగ్గర ఉంటూ నువ్వు పొందుతున్నటువంటి సుఖం వల్లగా, దీనివల్ల బ్రహ్మ అనుభూతి వల్ల కలిగే సుఖం ఏదైతుందో అత్యంత ఉత్కృష్టమైనది, చాలా గొప్పదైనది, దానికన్నా ఉత్తమమైనది ఇంకేం లేదు, దాన్ని భూమా అంటారు. ఈ ప్రపంచ విషయాల్లో నీకు కలుగుతున్నటువంటి సుఖం ఏదైతే ఉందో దీన్ని అల్పము అంటారు. అల్పం అనేది ఎందుకంటే చిన్నది, చాలా చిన్నది. ఇక పోతే మనం ఈ సుఖాల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయట, మనందరికీ తెలియని విషయం ఇవాళ చూద్దాం ఏమిటో. అవి ఏమిటంటే యాజ్ఞవల్క్య మహర్షి వీటిని కనుక్కుని మనందరికీ అందజేశారు. ఏమిటయ్యా అంటే, మామూలుగా సమస్త భూమండలం నువ్వు పెద్ద సామ్రాట్, ఇంకా నీకేం డోకా లేదు, తర్వాత దాని ద్వారా నీకు రాజ్యాధికారం, ఎక్కడికైనా నీ మాటే నడుస్తుంది. తర్వాత మానవ లోకంలో ఉన్న సమస్త ఐశ్వర్యాలు, వజ్రవైడూర్యాలు, మణులు, మాణిక్యాలు అవి లేవని, ఏదీ లేదని మాట లేదు, అన్నీ నీ దగ్గర ఉన్నాయి. తర్వాత స్త్రీ పుత్రాదులు, మంచి అందమైన భార్య, తర్వాత చక్కని పిల్లలు, ఇవన్నీ ఇవే కదండి మనిషికి కావాల్సినవి. తర్వాత ధనధాన్యాలు, తర్వాత ఇంకా ఆరోగ్య భాగ్యములు, ఇవన్నీ ఉన్న ఆరోగ్యం లేదు ఏం చేయాలండి? హాస్పిటల్కి వెళ్ళడం సరిపోద్ది. ఎల్లప్పుడు ముక్కుకో గొట్టం, నోటుకో గొట్టం వేయించుకుని పడుకోవాలి, ఈ కోట్లనే దానికి వెళ్ళిపోతాయి. సో ఇది కాదు, ఆరోగ్యం ఉండటం కూడా మహాభాగ్యమే. తర్వాత కీర్తి ప్రతిష్టలు, ఎప్పుడైతే ఇంత గొప్ప పరిస్థితిలో ఉన్నావో నిన్ను ఆటోమేటిక్గా కీర్తి ప్రతిష్ట, ప్రతివాడు లేచి నుంచి నీకు దండం పెట్టే పని వస్తూ ఉంటుంది. ఇటువంటి వాటి అన్నిటినీ కూడా ఏమంటారంటే ఈ విధమైనటువంటి భోగ్య పదార్థములు, ఇవన్నీ భోగించడానికి, అనుభవించడానికి ఉన్నటువంటి పదార్థాలు కలిగిన వాడిని ఈ భూమండలంలో, భూమిలోకంలో దీన్ని పరమానంద సుఖంగా చెప్పబడుతుంది, ఇవన్నీ ఉంటే. ఓకే, అయితే ఇంకా అసలు పైన ఏమున్నాయో సుఖాలు, అవి ఎంతంత పెద్దవో చూడటానికి ప్రయత్నం చేద్దాం. దీని తర్వాత ఉన్నటువంటిది సామాన్య మానవులకున్న పరమానందం, ఇది మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా. తర్వాత రెండోది ఏమిటంటే పితృలోకానందము అని ఒకటి ఉంది. అంటే చనిపోయిన తర్వాత మన పితృదేవతలందరూ ఉండేటువంటి లోకం, ఎవరికైతే వెంటనే పుట్టుక రాకుండా పితృలోకంలో కొంతకాలం ఉంటూ ఉంటారో ఆ లోకంలో కలిగే ఆనందం ఏదైతే ఉందో అది ఇక్కడ భూలోకంలో దొరికే ఆనందం కన్నా 100 రెట్లు ఎక్కువ. అర్థమైందా? తరువాత రెండోది ఏమిటంటే గంధర్వలోకానందం అని దానిపైన ఉంది, గంధర్వులు ఉండేటువంటిది. పితృలోకం పైన గంధర్వలోకం ఉంది. ఆ గంధర్వలోకంలో ఉంటే కలిగే ఆనందం ఏదైతే ఉందో అది పితృలోకం ఆనందం కన్నా 100 రెట్లు ఎక్కువ. అర్థమైందా? తరువాత నీవు యజ్ఞయాగాదులు చేశావు, అప్పుడు నీకు స్వర్గలోకం ప్రాప్తి కలుగుతుంది కదా. ఆ స్వర్గలోకం ఏమిటంటే దానికి గంధర్వలోకానందం కంటే కూడా యజ్ఞయాగాది ఫలముగా లభించిన దేవలోకానందం, అంటే స్వర్గం అని అనుకుంటున్నాగా, దేవలోకం, దేవతలు ఉండేటి లోకం, ఆ లోకం దానికి 100 రెట్లు. ఏది? దేవలోకానందం. దేనికన్నా మామూలుగా గంధర్వలోకానందం కన్నా దేవలోకానందం 100 రెట్లు ఎక్కువ. ఇది అయిపోయిన తర్వాత దానికంటేనూ దేవానందం 100 రెట్లు. అంటే ఎప్పుడు నువ్వు శివుడి దగ్గరికి, విష్ణుమూర్తి దగ్గరికి, బ్రహ్మగారి దగ్గరికి వెళుతూ ఉంటావు. ఆ లోకంలో కూడా బ్రహ్మలోకం, అక్కడికి వెళ్ళే స్థితి వస్తుంది. దీనిపైది ముందు దేవతాలోకం అయ్యాక
దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దేవలోకానందం అది 100 రెట్లు ఎక్కువ దీనికన్నా. తర్వాత దానికన్నా పైనున్నది ప్రజాపతి లోకం. ఈ ప్రజాపతి లోకంలో కలిగే ఆనందం ఈ దేవలోకానందం కన్నా ఇంకొక 100 రెట్లు ఎక్కువ. తర్వాత అసలైన దానికి వద్దాం, బ్రహ్మలోకానందం. నువ్వు రోజు ప్రార్థనలు చేస్తున్నావే ఆ బ్రహ్మ అని, ఆ బ్రహ్మలోకంలో పొందేది ప్రజాపతి లోకానందం కన్నా 100 రెట్లు ఎక్కువ. కాబట్టి భూలోకంలో ఉన్నటువంటి పరమానందానికి ఎన్ని వందల రెట్లు అది ఎక్కువగా ఉందో ఆలోచించు. కాబట్టి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాక ఆ ఆనందం కలుగుతుందిరా అని చెప్తే అదంతా ఉంటుందా? అంత ఉంటుందా? మన దగ్గర కన్నా మందు కొడితే కన్నా ఎక్కువ వస్తుందా? కోడి తింటే కన్నా ఎక్కువ వస్తుందా అని మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ మహానుభావులు చూసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇది కనుక తెలిస్తే అక్కడ నిజంగా అక్కడ ఎక్కువగా ఉందనే విషయం ఒప్పుకుంటారా? సో ఈ విధంగా ఉంటుందిరా నాయన. కాబట్టి ఇక్కడ కనపడుతున్నవి, పైగా ఈ లోకంలో ఉండేవి భార్యాపుత్రులు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు, ఆస్తిపాస్తులు ఉండేవి కాదు, తర్వాత అసలు నువ్వే ఉండేవాడు కాదు. ఏది పరమానందం అనుకుంటావురా అయ్యా? దేనికోసం ఎంపర్లాడుతున్నావు? అర్థమైందా? కాబట్టి ఆ పైన ఉన్నవన్నీ నీకన్నా 100 పైకి వెళ్ళిపోయినాయి, 7 లోకాలు దాటి వెళ్ళిపోయినాయి. సో ఇవన్నీ లోకాలు దాటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పొందేది నీవు నీ హృదయంలో పరమాత్మను తెలుసుకుంటే అది ఆనందం నీకు దొరుకుతోందని చెప్తున్నాడు. ఇంతకన్నా ఏం చెప్పాలిరా అయ్యా? నాకైతే మరి అర్థం కావట్లేదు. ఇప్పుడు లెక్క ప్రకారం చెప్పాం, ఊరికే అరే అక్కడ చాలా ఎక్కువగా ఉంటుందిరా, ఎక్కువ. ఏమి ఎక్కువ గురువుగారు? ఎంత ఎక్కువ? ఇంత ఎక్కువ అని అడుగుతావు. సో ఇది ఎంత ఎక్కువదో ఇప్పుడు లెక్క తేలింది కదా, ఇప్పుడు లెక్క వేసుకోండి. కాబట్టి ఇప్పుడు మనం ప్రపంచంలో పిల్లల కోసం కొట్టుకుందామా, ఆస్తిపాస్తుల కోసం కొట్టుకుందామా, లేకపోతే లోపలే కూర్చుని నీకు అత్యంతిక సుఖాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ గురించి కొట్టుకుందామా? నిర్ణయం చేసుకోండి. ఎందుకు ఆశ్రమంలోకి వచ్చి కూర్చుని యోగం చేయండి రా నాయన, ఆ దాంట్లోకి వెళ్ళండి రా, ఆ ఆనందం ఒకసారి అలవాటు పడండి, దాన్ని తెలుసుకోండి. తరుచుకున్న తర్వాత ఇక నేను నీ వెనకాల పడాల్సిన అవసరం లేదు. ఎరా యాదయ్య అంటే ఉండు గురువుగారు కాసేపు అయిన తర్వాత వస్తా, ఇప్పుడు రాను అంట. ఎందుకని ఆ సుఖాన్ని ఆనందాన్ని విడిచిపెట్టి రాలేని పరిస్థితి. అర్థమైందా? సో ఆ విధంగా జరుగుతుందని చెప్పి తర్వాత ఇది ఇటువంటి ఆనందాన్ని భూమా అంటారు. ప్రపంచంలో మనం పొందుతున్న వాటిని అల్పహ అంటారు. ఓకే, సో ఈ విధంగా మనం చూడటం జరిగింది. సో ఈ ప్రయత్నాలు 2 రకాలు మనం చెప్పుకున్నాం కదా. అత్యంత సుఖం దొరుకుతుంది ఏవి పాటిస్తే? 2 వాసనారాహిత్యము, తర్వాత ఆత్మచింతన. ఈ రెండింటినీ నువ్వు సాధించి దోషరహితంగా కనుక నువ్వు కూర్చుని మనసుని పరమాత్మ యందు లయింపజేస్తే నీకు పొందేది భూమా. సో అత్యంత గొప్పదైనటువంటి ఆనందము సుఖం దొరుకుతాయని చెప్పబడింది. మనం యోగం చేస్తే వచ్చే ఫలితాన్ని చెప్తున్నాడు కదా, అది చూస్తున్నాం మనం. కాబట్టి దాంట్లో ఇది చెప్పబడింది. ఇదైన తర్వాత ఆ విధమైనటువంటి ధ్యానయోగి ప్రపంచంలో ఎట్టా ఉంటాడు అనేది ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ దీని యొక్క ముందు రేఖా తాత్పర్యం చూద్దాం, చూసిన తర్వాత లోపలికి వెళ్దాం. 29వ శ్లోకం. యోగయుక్తాత్మ, యోగముతో కూడుకొనిన మనస్సు కలవాడు, సర్వత్రా సమస్త చరాచర ప్రాణులందును సమదర్శన అనగా సమదృష్టి గలవాడై ఆత్మానం తనను సర్వభూతస్థం సమస్త భూత కోట్లయందు ఉన్నవానిగాను, సర్వభూతాన్ని సమస్త భూతములను ఆత్మనిచ తనయందు ఉన్నవిగను ఈక్షతే చూచుచున్నాడు. ఇది ఇంతకుముందు కూడా మనం 5వ అధ్యాయంలో చూడటం జరిగింది. సో ఎప్పుడైతే ఒక యోగ సాధకుడు యోగంతో కూడుకున్నటువంటి మనస్సు కలిగిన వాడు అంటే అర్థం ఏంటండి? నువ్వు బ్రహ్మస్వరూపం పొందినట్టే కదా. యోగంతో కూడుకున్న మనస్సు గలవాడంటే అర్థం ఏమిటండి? దేన్ని యోగం అంటారండి? అసలు మామూలుగా మళ్ళీ మొదటికి వద్దాం క్వశ్చన్. యోగం అంటే ఏమిటండి? నీలో ఉన్న జీవుని తీసుకెళ్ళి మనసును తీసుకెళ్ళి పరమాత్మతో కలపడం యోగం కదా. జీవుడు దేవుడితో కలవడం యోగం. సో అది ఆ విధమైనటువంటి మనస్సు అన్నప్పుడు అక్కడ మనసు ఉందా? లేదు, పరమాత్మే ఉన్నాడు. సో అటువంటి వాడు అంటే ఆత్మ ఐక్యాన్ని పొందినటువంటి యోగి. అంటే తన యొక్క మనస్సుని
ఆత్మలో పరమాత్మలో ఐక్యం చేసేసినటువంటి వాడు. అటువంటి యోగి సమస్త చరాచర ప్రాణికోట్ల యందు సమదృష్టి గలవాడే. ఇందాక చెప్పాను ఆత్మదృష్టితో చూడడం అనే విషయాన్ని. ఇది ఇక్కడ పాయింట్. ఎప్పుడైతే అన్నిటినీ సమానంగా మనం ఇందాక చూసాం ఇందాక కింద అధ్యాయంలో ఏమిటి, ఒక మహావేద విద్య నేర్చుకున్నటువంటి వినయవంతుడైనటువంటి బ్రాహ్మణుని యందు, తర్వాత ఒక కుక్క యందు సమానమైనటువంటి దృష్టి, చండాలుడి యందు సమానమైన దృష్టి. అట్లాగే ఆవు, ఏనుగు, కుక్క ఈ మూడిటి యందు కూడా సమానమైన దృష్టి ఎవడైతే ఉన్నాడో వాణ్ణి వేదవిధుడు అంటారు అని చెప్పాడు. ఇటువంటి సమాన దృష్టి ఉండడం అంటే మనుషుల్లో పైన కింద స్థాయిలో ఎవరున్నా వాళ్ళని సమానంగా చూడటం. అలాగే జంతువుల్లో గోవు అత్యంత పవిత్రం, మధ్యమం ఏనుగు, కనిష్టం నీచం కుక్క. ఈ మూడిటి పట్ల కూడా సమానంగా. అంటే నీచుడు అంటే అర్థం ఏం చెప్పాడంటే అక్కడ కుక్కని చంపుకుని దాని మాంసం తినేటువంటి నీచుడు, అంచుజుడు, కనిష్ఠుడు, వాణ్ణి కూడా పండితుడిని ఎలా చూస్తున్నావో అలా చూసేటువంటి సమదృష్టి కలిగిన వాడిని పండితుడు అంటున్నాడు. సో అటువంటి స్థాయికి వచ్చిన వాడు యోగస్థుడైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అర్థమైందా? ఆత్మైక్యం చెందినటువంటి వాడు. వాడికి ఏం జరుగుతుందయ్యా అంటే ఇక్కడ తన ఎదురుకుండా కనపడుతున్నటువంటి సమస్త చరాచర ప్రాణికోట్లన్నీ కూడా అన్నిట్లోనూ తన యొక్క ఆత్మ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకని? తను ఆత్మగా మారిపోయాడు కదా. వీడిని మామూలు స్థాయిలో లెక్కేయకండి. తను ఆత్మగా మారిపోయాడు. సో నీ జీవాత్మ పరమాత్మగా మారిపోయింది. పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నాడు కాబట్టి ఈ దృష్టితో అన్నిటినీ చూడటం అలవాటు అవుతుంది వాడికి. ఆ విధంగా తను కూడా సర్వవ్యాపకమైనటువంటి ఉన్నవాడుగా అనిపిస్తుంది. వాటి యందు భేదబుద్ధి రాదు. తరువాత నిన్ను నువ్వు ఎంతగా గౌరవించుకుని ప్రేమించుకుంటున్నావో ఆ ఎదురుకుండా ఉన్న ప్రాణికోట్లను కూడా అదే గౌరవంతో, దయతో, ప్రేమతో నువ్వు చూస్తావు. కాబట్టి మెడ కోసుకుని తినే పరిస్థితి రాదు. సర్వభూత హితేరత. అర్థమైందండి? ఎందుకని? దానిలో కూడా పరమాత్మ ఉన్నాడు, దాని సంపాదికారం నాకు లేదు అనేటువంటి స్పృహతో. అందుకనే యోగయుక్తుడైన మనస్సు కలిగిన వాడు అన్న మాట అన్నది. ఎందుకంటే మనం పాపం చేసేటప్పుడు మనం మామూలు కింద స్థాయికి వెళ్ళిపోతాం. మనం కోపం వస్తుంది, లేకపోతే ఆశ కలుగుతుంది, అప్పుడు ఎదవ పనులని చేసేస్తాం. కానీ అక్కడ వీడేం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ యోగస్థుడై ఉంటున్నాడు. కాబట్టి పరమాత్మ నన్ను పూర్తిగా ఆవహించి ఉన్నప్పుడు నా చేత ఏ విధమైనటువంటి భేదబుద్ధి, భేద దృష్టి రాదు. అందువల్ల నేను ఎవరికి ఏ విధమైన అపకారం చేయలేను. కాబట్టి నేను చేస్తున్నటువంటి పని పరమాత్మ యొక్క ప్రీతి కోసం జరుగుతున్నది. తర్వాత అదేవిధంగా మిగతా ప్రాణికోట్ల యొక్క హితము కొరకు జరుగుతున్నది. మూడోది, అలా ఉండడం నా యొక్క ధర్మం కాదా? అలా ఉండడం మన ధర్మం. మానవుడి యొక్క ధర్మం ఏమిటంటే మానవత్వం కలిగి ఉండడం. మానవత్వం అంటే పరప్రాణుల పట్ల జాలి, కరుణ, ప్రేమ ఉండడము. వాటి యొక్క సమస్యని వీలైతే నీవు సహాయం చేయడం, లేని పక్షంలో ఉపకారం చెయ్యలేకపోతే అపకారం మాత్రం చేయకుండా ఉండడం మానవత్వం యొక్క లక్షణం. సో అప్పుడునే మనము మానవులుగా చలామణి అవ్వడానికి మనకు ఒక అధికారం వస్తుంది. సో ఈ విషయంగా జరిగేటప్పుడు నీకేం తెలుస్తుంది అంటే నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ, నిన్ను ఆల్రెడీ ఆయన ఆవహించి ఉన్నాడు, నీవు అదిగా మారిపోయావు. నీకు ఆ ఎదురుకుండా కనబడేవి కూడా పరమాత్మ యొక్క స్వరూపాలుగానే కనపడతాయి భిన్నంగా ఉన్నప్పటికీ. ఎందుకని? నాలో ఉన్నటువంటి సంస్థితుడైనటువంటి పరమాత్మ వాటిల్లోనూ కూడా స్థిరంగా ఉన్నాడు అనేటువంటిది జ్ఞానం కలుగుతుంది. ఇకపోతే రెండోది ఏమిటి అంటే సర్వభూతములు తన యందు ఉన్నవిగా కూడా అనుకుంటాడు. ఎందుకని? సర్వభూతములు తన యందు ఉన్నాయనుకుని అట్లా అనుకుంటాడు. నాలో ఉన్న ఆత్మే వాటిలోనూ కూడా ఉంది కనుక, నాలో ఉన్న పరమాత్మ వాటిలోనూ ఉన్నాడు కనుక నేను వాటిల్లో ఉన్నట్టే. అవునా కదా? అంటే కొద్దిగా నీ యొక్క ఇమాజినేషన్, ఊహా దీన్ని పరిధిని పైకి తీసుకెళ్ళు. కింద ఆలోచించకు, పైకి వెళ్ళి ఆలోచించు. కొద్దిగా విస్తృతమైనటువంటి స్థాయిలో ఆలోచిస్తే
ఎప్పుడైతే నీ యందు ఆ పరమాత్మ వ్యాపితమైనటువంటి పరమాత్మ నీలో ఉన్నాడనేది రూఢిగా నీకు అనుభవపూర్వకంగా తెలిసిందో అదే పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నాడు అనే విషయం నీకు తెలుస్తోంది ఆటోమేటిక్గా. అట్లాగే అవన్నీ కలిసింది నాలోనే ఉంది కాబట్టి అవన్నీ కలిసి నాలో ఉన్నాయి కానీ అవన్నీ నాలో ఉన్నట్టేనే అర్థం వస్తుంది. అర్థమైందా? సో నీవు అక్కడ ఉన్నావని తెలుస్తోంది, అవి ఇక్కడ నీ దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. అప్పుడు నీకు వేటి పట్ల ద్వేషభావం వస్తుంది? వచ్చే అవకాశం లేదు. సో ఈ విధంగా నీవు ఈ కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచం అంతా కూడా పరమాత్మ యందు ఆరోపితమైంది. అనగా ఆత్మ యందు ఆరోపితమైంది అంటే ఆత్మ అధిష్టానం అంటే సబ్స్ట్రాటం. ఈ సబ్స్ట్రాటం మీద ఈ ప్రకృతి ఇవన్నీ మనం ఉన్నప్పుడు మనం పుట్టిన తర్వాత మనకు కనపడుతున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మను చూడటం మానేసి చెట్లు పుట్టలు మనుషులు గొడ్లు మేకలు ఇవి చూడటం మొదలెట్టాం. నిజానికి ఇవి ఎప్పుడూ ఉండేవి కావు. ఒకసారి ఆత్మ అయినటువంటి పరమాత్మ అయినటువంటి స్వరూపం నాలో ఉంది, అది అన్నిట్లోనూ ఉందని తెలిసాక అప్పుడు నీకు ఉన్నది ఏదని నిలబడుతుంది? ఆ పరమాత్మ ఉందనేది నిలబడుతుంది. ఈ చెట్లు పుట్టలు కనపడవు లేవు, ఉన్నట్టు కనపడుతున్నాయి, కల్పితాలు అవి. సో ఆ విధంగా కనపడడం జరుగుతోంది. సో ఏ విధంగా ఇప్పటికి చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ఏమిటంటే సర్పరజ్జు భ్రాంతి అంటే చీకట్లో బావిగట్టు మీద చుట్టి పెట్టబడినటువంటి ఒక తాటి చుట్టని నీవు పాము అనుకుంటావు, చీకట్లో కనపడదు కనుక. అది అజ్ఞాన దశ, చీకటిగా ఉంది, నీకు జ్ఞానం లేదు, వెలుతురు లేదు నీలో. ఏమండి? తర్వాత అది పాము అనుకుని భయపడతావు, చెమటలు పోస్తాయి, అమ్మో అని అరుస్తావు, పరిగెడతావు. ఓకే, సరే, ఎవడో మనవాడు ఒకడు లైట్ తీసుకొచ్చి వేసాడు. లైట్ వేసేటప్పటికి అక్కడ తాడు ఉంది. సో నువ్వు ఇంతవరకు భ్రమించి భయపడుతున్నటువంటి పాము ఏమైపోయింది? అదృశ్యం అయిపోయింది. సో ఎప్పుడూ ఉండేది ఏమిటి? నీవు లైట్ లేనప్పుడు లైట్ వేసిన తర్వాత కనపడదు ఒక తాడు మాత్రమే. సో ఆ విధంగా ఇక్కడ ఈ ప్రపంచంలో ఆత్మ అనేటువంటి రజ్జువు మీద, తాడు మీద ఈ ప్రపంచం అనేటువంటి పాము కల్పించబడుతోంది. ఎప్పుడైతే నీలో జ్ఞానం అనేటువంటి ఆత్మస్వరూపం నీలో ప్రకటితం అవుతోందో ఉన్నది ఒక్క తాడు మాత్రమే, పాము లేదు అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది కదా. ఇది అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ అర్థం కావట్లేదా? సో అట్లాగే ఇంకో ఉదాహరణ తీసుకుందాం. సపోజ్ ఒక కలగన్నావు, నువ్వు కలగన్నావు, కలలో ఏవో రకరకాల లోకాలు రాజ్యాలు ఏలినట్టుగా బ్రహ్మాండంగా పెద్ద పెద్ద సినిమా స్టార్లతో తిరిగినట్టుగా ఎన్నో బ్రహ్మాండమైనటువంటి కళలు గణేశావు. ఏమండి? సరే, కాసేపు అయిన తర్వాత ఆ కళ అయిపోయింది, బయటకు వచ్చావు. ఇప్పుడు ఏమిటి నీ పరిస్థితి? జాగ్రత్త అవస్థలో ఉన్న పరిస్థితి నిజమా? కళ్ళలో ఉన్నది నిజమా? ఆ కళ్ళలో ఉన్న పురుషుడు స్వప్న పురుషుడు, వాడు అంతర్ధానం అయిపోయాడు, కానీ నువ్వే అక్కడ కనపడింది కూడా. కానీ ఆ స్వప్న పురుషుడు అనుభవించిన స్థితి ఏదైతే ఉందో అది నువ్వు బయటకు వచ్చాక జాగ్రత్త అవస్థలో అబద్ధం, ఏం లేదు కదా. సో అదేవిధంగా నీవు ఈ ప్రపంచంలో పుట్టి ఈ ప్రపంచంలో ఉండి ఈ దేహం నేను అనుకున్నంత కాలం స్వప్నంలో ఏ విధమైనటువంటి అనుభూతులు పొందుతున్నాడో స్వప్న పురుషుడు, ఆ విధంగా నువ్వు పొందుతున్నావు. అర్థమైందండి? నిజానికి ఆ స్వప్నం అనేటువంటి అజ్ఞానం, అవిద్య ఎప్పుడైతే తొలగిపోయిందో, పరమాత్మ నీలో ఉన్నాడనే జ్ఞానం నీకు కలిగిందో, అనుభవం, అప్పుడు ఆ స్వప్న పురుషుడు లేడు, నువ్వే ఉన్నావు జాగ్రత్త అవస్థలో. అవేమీ లేవనే విషయం నీకు తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ యోగం అంటే జీవ బ్రహ్మైక్య సంయోగము, అది మనం అందరం చూస్తూనే ఉన్నాము. కాబట్టి తాను ఆత్మ అనేటువంటి ఒక అనుభవాన్ని అనుభవపూర్వకంగా పొందినటువంటి వాడికి కలిగేటువంటి అనుభూతి ఏమిటి అంటే తన యొక్క ఆత్మ, తనలో ఉన్న ఆత్మ సర్వభూతాల్లోనూ ఉన్నదనే సంగతి తెలుస్తుంది. రెండోది, అన్ని భూతాలు నాలోనే ఉన్నాయనేటువంటి అనుభవం కూడా కలుగుతుంది. ఆ విధంగా అన్ని భూతముల పట్ల అతనికి దయ, ప్రేమ, కరుణ, జాలి ఏర్పడి అతడు ఎవరికీ కూడా అపకారం చేయలేని స్థితిలోకి చేరిపోతాడు. ఆ విధంగా ఉంటాడు. తర్వాత ఉన్నది ఆత్మే, తప్పితే ఇంకోటి లేదనేటువంటి విషయం రూఢిగా
తెలుస్తుంది. కాబట్టి అది ఎప్పుడైతే ఉన్నది ఆత్మని తెలిసిందో పలానా వాడు మంచివాడు, పలానా వాడు చెడ్డవాడు అనేటువంటి భావన పోతుందా లేదా? సో అందరి పట్ల సమదృష్టి వస్తున్నాయి. అప్పుడు నీ మనసులో చికాకులు లేవు, అశాంతి లేదు, భయం లేదు, క్రోధం లేదు, ఈ మూడు లేవు. ఇవన్నీ ఎప్పుడైతే దూరం అయిపోయినాయో నీవు పరమాత్మ స్వరూపంగా మారిపోతున్నావు. అటువంటి శుద్ధమైన స్థితిలోనే పరమాత్మ నీ యందు ప్రకటితం అవుతాడు, లేకపోతే ప్రకటితం కాడు. సో ఈ విధంగా జరగడం వలన సర్వము ఆత్మయే, ఆత్మయందే సమస్తము కలదు అనేటువంటి ఆధ్యాత్మిక సిద్ధాంతానికి అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి నీవు యోగం ద్వారా సంపూర్ణత్వాన్ని, పూర్ణత్వాన్ని పొందాలనుకుంటే ఈ రెండు రకాలైనటువంటి అనుభవాల్ని పొందాలి. ఏమిటి? సమత్వం బుద్ధి కావాలి, విశాల దృష్టి, అందరిని వెన్న సమానంగా చూడటం అలవాటు చేసుకోవాలి. తర్వాత అటువంటి నిజ దృష్టితో ఎవరైతే ఉంటున్నాడో వాణ్ణే నిజమైన యోగిగా పరిగణించవలసి ఉంటుంది. కేవలం యోగిని పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు. వాడు నిజమైన యోగియా కాదా అనే విషయం నీకు ఎట్లా తెలుస్తుంది? నిరూపణ ఏమిటి అంటే వాడి యొక్క ప్రవర్తన, ఇతర ప్రాణుల పట్ల వాడు ఎట్లా ఉన్నాడు. మామూలుగా మీరు మంచిగా ఉండండి, అందరితోనూ జాలీగా ఉండదు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళగానే చికెన్ వండేవా లేదని అడిగామనుకోండి, సో మనం ఎంత మాత్రం యోగులమో తెలిసిపోతుంది. సో ఇది మాత్రం కాదు. కాబట్టి ఎల్ల ప్రాణుల పట్ల సమదృష్టి కలిగిన వాడైనటువంటి ఎవడు తన ఆత్మని అన్నిటి యందు తన ఆత్మని చూస్తున్నాడు, వాడు నిజంగా పరమాత్మ యొక్క స్వరూపంగా మారిపోతాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చివర ముక్తాయింపు చదువుదాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.